అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ కొబ్బరి లడ్డు. మరి కొబ్బరి లడ్డూని చేసేద్దామా? ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ అరకప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా మరిగించాలి. పాకం జిగురుగా వచ్చేటప్పుడు ఎప్పుడు బబుల్స్ వచ్చేస్తాయి, బుడగలుగా వచ్చేస్తుంది. ఆ బుడగలు వచ్చిన కొంతసేపటికి జిగురు పాకం అయితే వచ్చేస్తుంది. బబుల్స్ కింద అయితే పాకం వచ్చేసింది. చిన్న బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ పాకాన్ని వేసినప్పుడు పాకం అంతా దగ్గరగా జిగురుగా అవుతుంది. ఇలా దగ్గరగా అయ్యింది అంటే పాకం అయితే దగ్గర పడినట్టు, జిగురు పాకం వచ్చినట్టు. ఈ టైంలో మనం కొబ్బరి కూరను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 1 కప్పు కొబ్బరి కూరని వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ కొబ్బరి కూర ఈ బెల్లం రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలి. కొబ్బరి తురుము బెల్లం కలిసేలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చివర్లో అంటకుండా చివర్లన్నిటినీ ప్యాచులతో నెమ్మదిగా క్లీన్ చేస్తూ ఈ కొబ్బరి తురుమును కలుపుతూ ఉండాలి. అలాగే ఈ కొబ్బరి తురుము అనేది ఈ పాకం గట్టిపడే వరకు, అలాగే ఈ కొబ్బరి ఉండ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. కొద్దిగా అయితే ఈ పాకం అయితే గట్టిపడుతూ ఉంటుంది. దీనిలో వాటర్ అంతా ఇంకిపోయి ఈ పాకం అయితే ఉండపాకం వస్తుంది. మనం ఉండపాకం వచ్చేంత వరకు ఈ కొబ్బరి తురుము అనేది గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇది ఒక 90s కిడ్స్కి ఇది ఒక ఫేవరెట్ స్వీట్ కూడా. చాలా లో బడ్జెట్లో అయ్యే స్వీట్ కూడా. చిన్నప్పుడు షాప్లో ఇది 1 రూపీకి ఒకటి అమ్మేవారు. నాకు చాలా బాగా గుర్తుంది. మీరు కూడా ఈ కొబ్బరుండ చిన్నప్పుడు తిన్నారా? ఒకవేళ తింటే కమెంట్ చేయండి. మీకు తెలుసా, కొబ్బరి బెల్లం కలిపి తింటే జుట్టు చాలా గట్టిగా ఒత్తుగా ఉంటుంది. జుట్టు కూడా చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఇది మనం ఈ స్వీట్ ఇలా చేసుకుని డైలీ ఒకటి తినడం వల్ల మన హెల్తే కాదు, జుట్టు కూడా చాలా బాగుంటుంది. చూసారా నెమ్మదిగా కొబ్బరి ఎలా గట్టి పడుతుందో. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కలపడం వల్ల కొబ్బరి లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొబ్బరి లడ్డు మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసినప్పుడు ఈ లడ్డు మిశ్రమం ఉండ కింద అవ్వాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా లడ్డు అయితే తయారైపోయినట్టు, లడ్డు కన్సిస్టెన్సీ అనేది వచ్చేసినట్టు. లడ్డు కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గగానే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఈ లడ్డు మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలను చేసుకోవాలి. లేదు అంటే ఇది గట్టి పడిపోతుంది. చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని నెమ్మదిగా లడ్డూలను చుట్టుకుందాం. వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఇలా లడ్డూలను చేసుకోవాలి. ఫైనల్గా అయితే మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.